గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఏమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి నవమి మధ్యాహ్నం 2:26 తదుపరి దశమి నక్షత్రం అశ్విని సాయంత్రం 4:29 తదుపరి భరణి వర్జం మధ్యాహ్నం 12:42 నుంచి 2:13 వరకు మళ్ళీ రాత్రి 1:32 నుంచి 3:02 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:59 నుంచి 12:43 అమృత గడియలు ఉదయం 9:41 నుంచి 11:11 రావుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం 5:52. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ప్రాథమిక ఆధారాలున్నాయి. ఈ దశలో ఫార్ములా ఈ రేస్పై ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేం. సొమ్ము ఎవరికి చేరిందన్నది దర్యాప్తులో తేలాలి. కేటీఆర్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. అమలును 10 రోజుల పాటు నిలిపివేయాలన్న ఆయన విజ్ఞప్తికి నిరాకరణ తెలిపిందట. ఏసీబీ దూకుడు గ్రీన్కో అనుబంధ సంస్థల సోదాలు 9న ఏసీబీ 16న ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాలంటూ దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చారట. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు కేటీఆర్ కేవియట్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తా, మళ్ళీ చెప్తున్నా నేను ఏ తప్పు చేయలేదు అంటూ కేటీఆర్ తెలిపారు. డిబేట్లో మృత్యుఘోష 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందట. 126 మంది మృతి చెందారు. 188 మందికి గాయాలు కావడం జరిగిందట. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్, నేపాల్లోనూ ప్రకంపనలు ఏర్పడ్డాయట. మెట్రో విస్తరణ పనులకు ఏప్రిల్లో టెండర్లు పిలవాలి. మార్చి నాటికి డిపిఆర్లు సిద్ధం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఇస్రో కొత్త చీఫ్ గా నారాయణన్ 14న బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత్ లో మైక్రోసాఫ్ట్ రూపాయలు 25,700 కోట్లు పెట్టుబడుల సీఈఓ సత్యనాదెల్ల వెల్లడించారు. భాజపా కాంగ్రెస్ ప్రియాంకపై వ్యాఖ్యలకు నిరసనగా భాజపా కార్యాలయాన్ని ముట్టడించిన యువజన కాంగ్రెస్ ప్రతిగా గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన బీజేవైఎం ఏబీవీపీ పరస్పరం జెండా కర్రలతో దాడులు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిందట. ఢిల్లీలో మోగిన నగర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. బాంబే హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ ఆరాధే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధేను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందట. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే బాలరాముడిగా భద్రాద్రి రామయ్య, 2 జిల్లాల్లో ఔషధ నియంత్రణ అధికారుల సోదాలు, బిల్లులు చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత, ఆహారం వికటించి 33 మంది గురుకుల విద్యార్థినులకు అస్తవ్యస్తత ఏర్పడింది. ఆ అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. రాహుల్ బొజ్జాకు ముఖ్య కార్యదర్శిగా పదోన్నతి, పండగకు 7,200 ప్రత్యేక బస్సులు. అలాగే రమేష్ బిదుడిపై భాజపా చర్యలు తీసుకోవాలి. జగదీష్ మిత్తల్ కన్నుమూత, హైదరాబాద్లో అరుదైన చిత్రాల మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తారు. టిబెట్లో మృత్యుఘోష. ఇవి ఈనాడులోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే దర్యాప్తు అడ్డుకోలేం, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసుపై హైకోర్టు తీర్పునిచ్చింది. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ ఇచ్చారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం కేసు దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. నిజాలు నిగ్గు తేలాలంటే దర్యాప్తునకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు అడ్డుకోవడం తొందరపాటు చర్య అవుతుందన్న న్యాయస్థానం అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత, దర్యాప్తు అధికారులను కోర్టులు తమ చేతుల్లోకి తీసుకోబోమని వ్యాఖ్యానించారు. అప్పీల్కు వీలుగా 100 రోజుల సమయం ఇచ్చేందుకు నిరాకరణ తెలిపారు. టిబెట్ ను వణికించిన భూకంపం 126 మంది మృతి, 188 మందికి గాయాలు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.8గా నమోదైంది. పొరుగునున్న నేపాల్లోనూ ప్రకంపన. ఎస్నెట్స్ జెన్ గ్రీన్కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఫార్ములా ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచిన అధికారులు. హైదరాబాద్ మచిలీపట్నంలో కొనసాగిన తనిఖీలు. పలు ఫైళ్లు, ఆర్ట్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎల్లో కోటల్ బాండ్ల వ్యవహారంపై దృష్టి పెట్టారు. కేటీఆర్ కు తాజాగా ఈడీ సామాన్లు పంపింది. అస్థినా సమరం అంశాన్నిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ 70 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు, మిల్కీపూర్, ఈరోడ్ అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల. జమ్మూ కాశ్మీర్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు వాయిదా. సుప్రీంలో
అంటూ కేటీఆర్ తెలిపారు. క్వాష్ కొట్టివేతపై సర్వోన్నత న్యాయస్థానానికి కొత్త మెట్రోలకు ఏప్రిల్లోనే టెండర్లు, మెట్రో ఎలివేటెడ్ కారిడార్లపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశించారు. మార్చిలోగా డిపిఆర్లు పూర్తి చేయాలి అంటూ కేంద్రం అనుమతి తీసుకోవాలి. భూసేకరణ కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. తాజ్ మహల్లో తెలంగాణ రాళ్ళు ప్రపంచ వింతలో ఒకటైన పాలరాతి కట్టడం తాజ్ మహల్ కు వాడిన రాళ్ళు ఎక్కడివంటే అందరూ ఏమంటారు? రాజస్థాన్ మక్రానా ప్రాంతం నుంచి తెచ్చిన పాలరాతిని వాడారని, ఫతేపూర్ సిక్రీ నుంచి తెచ్చిన ఇసుకరాయిని అనుబంధ నిర్మాణాలకు ఉపయోగించారని తక్కువ చెప్తుంటారు. కానీ ఆ ప్రేమ మందిర నిర్మాణంలో మన దేవరకొండ, మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి వెళ్ళిన రాళ్ళు కూడా ఒదిగిపోయాయని విషయం తెలుసా అంటూ ఆంశాన్ని ఇచ్చారు. రెవెన్యూను సరిచేస్తా, వ్యవస్థను చక్కదిద్దేందుకే దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తా, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్, మీడియాతో మంత్రి పొంగులేటి ఇష్టాగోష్ఠి. 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటూ బకాయిలు చెల్లించకపోతే నెట్వర్క్ ఆసుపత్రిలో సేవలు బంద్ అవుతాయట. ఆరోగ్యశ్రీ సీఈఓకు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు లేఖ రాశారు. ఏడాదిగా ₹1,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారట. బకాయిల ₹500 కోట్ల, ఏడాదిలోనే ₹920 కోట్లు చెల్లించాం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. బాంబే హైకోర్టుకు సీజే జస్టిస్ ఆరాధే కేంద్రానికి సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. కాంగ్రెస్ బీజేపీ పరస్పర దాడులు, శ్రీతేజను పరామర్శించిన అల్లు అర్జున్. జాహ్నవి పోలీసుపై వేటు, అమెరికాలో తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డేవ్ను విధుల నుంచి తొలగించారు. ఆ వ్యాధులపై నిఘా పెంచండి, శ్వాస సంబంధిత వ్యాధులపై కన్నేసి ఉంచాలని, హెచ్ఎంపీవీ వ్యాప్తి నివారణపై అవగాహన పెంచాలని కేంద్రం రాష్ట్రాలను కోరిందట. అపూర్వ ఘట్టం త్రివేణి సంగమంలో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26 వరకు జరిగే మహాకుంభమేళకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందట. మంచు తుఫాను బీభత్సం. తుఫాను కారణంగా తూర్పు అమెరికా అంతటా భారీ మంచు బీభత్సం సృష్టిస్తోంది. 5 మృతి చెందారు. పరిస్థితి గంభీరం. కనిపించని హెడ్ కోచ్ ముద్ర. భారత జట్టుకు వరుస పరాజయాలు. 25,700 కోట్ల పెట్టుబడులు. భారత్లో ఏఐ క్లౌడ్ పై ఫోకస్. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల వెల్లడించారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే నిధుల దుర్వినియోగం కనిపిస్తుందన్న హైకోర్టు, కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత, అరెస్టుకు వేలాయేనా అంటూ వార్తించారు. ₹25,700 కోట్లు భారత్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు. ఇవి కృత్రిమ మీద క్లౌడ్ ఇన్ఫ్రా విస్తరణకు ఖర్చు పెడతాం. 2030 నాటికి 1 కోటి మందికి ఏఐ నైపుణ్య శిక్షణ ఆంశాన్నిచ్చారు. 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఏడాదిగా బకాయిలు చెల్లించలేదు, పరిష్కరించకుంటే సేవలు నిలిపివేస్తామని చెప్పేసి సర్కారుకు ప్రైవేట్ ఆసుపత్రులు అల్టిమేటం చేశాయి. ఏడాదిలో ₹920 కోట్లు చెల్లించామంటున్న వైద్య శాఖ. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే బదిలీ. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. మార్చి నెలాఖరుకు మెట్రో డిపిఆర్లు సిద్ధం. షామీర్పేట్, మేడ్చల్ మెట్రోల ప్రారంభ స్టేషన్ వద్ద భారీ కూడలి. హెచ్ఎంజీసీఎల్ ఆధ్వర్యంలో రేడియల్ రోడ్ల నిర్మాణం. సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాడి ప్రతిదాడి. బీజేపీ కార్యాలయంపై దాడికి యూత్ కాంగ్రెస్ నేతలు యత్నం చేశారట. అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ. రాళ్లు, కోడిగుడ్లు విసురుకొని కొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైందట. దాడికి ప్రతిగా కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ నేతలు యత్నం చేశారు. ఇరు పార్టీల నేతలపై కేసులు. 8 మంది కాంగ్రెస్ కార్యకర్తలని అరెస్ట్ చేశారట. టిబెట్ నేపాల్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించిందట. 128 మంది మృతి చెందారట. 7.1 తీవ్రతతో ప్రకంపనలు ఏర్పడ్డాయట. 150 సార్లు కంపించిన భూమి. 1000కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. కంపించిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్. 188 మందికి గాయాలు. శిథిలాల కింద పలువురు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. రంగంలోకి చైనా సైన్యం. వైమానిక దళం. -డిగ్రీల ఉష్ణోగ్రతతో సాయ చర్యలకు ఆటంకాలు. భారత్లో ఉత్తరాది రాష్ట్రాలపైన భూకంపం ప్రభావం ఉందట. అండగా ఉంటా, వైద్య ఖర్చులన్నీ భరిస్తా, మీకు జరగరాని నష్టం జరిగింది. శ్రీతేజ తండ్రి భాస్కర్ తో హీరో అల్లు అర్జున్ మాట్లాడారు. కిమ్స్ కు వెళ్లి బాలుని పరామర్శించిన సినీ నటుడు. ఆరోగ్య పరిస్థితిపై వాకాబు. 20 నిమిషాలు ఆసుపత్రి వద్దే. పోలీసులకు ముందే సమాచారం. ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో మోగిన నగారా. ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు, 8న ఫలితాలు.
సమాచార కమిషన్ పదవులను తక్షణమే భర్తీ చేయండి, బ్యూరోక్రాట్లనే కాదు ఇతరులను నియమించండి, రాష్ట్రంలో వారం రోజుల ప్రక్రియ ప్రారంభించాలి, కమిషనర్లు లేక తెలంగాణలో కమిషన్ క్రియారహితం అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. ఎల్ఆర్ఎస్ పై స్పెషల్ డ్రైవ్, భూభారతి చట్టం అమల్లోకి రావడానికి 45 రోజులు పట్టొచ్చు అని చెప్పేసి ఆంక్షించారు. సైబర్ నేరాలు బ్యాంకులదే బాధ్యత, 3 రోజుల్లోపు ఫిర్యాదు చేసే బాధితులకు పరిహారం చెల్లించాలి, ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి. గువాహటికి చెందిన ఓ బాధితుడి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 94,000 చెల్లించాలని ఎస్బీఐకి ఆదేశాన్ని ఇచ్చిందట. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకుంటే బ్యారెస్ను బలిపెట్టి ఇసుక కొల్లగొట్టి అగరు వరం అరగింత, లబ్ధి లేదు, లంచం లేదు, గ్రీన్కో సంస్థతో కిడ్ ప్రోకో ఆరోపణలన్నీ వట్టివే, 2 నెలల్లో కేసు, దమ్ముంటే చర్చకు రా రేవంత్, జూబ్లీహిల్స్లోని న్యూ పాలిస్లో ఈ రేసుపై చర్చకు సిద్ధమంటూ కేటీఆర్ తెలిపారు. నీళ్లు రాక తేలిన రాళ్ళు. అలాగే ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఫీజు వసూలు, అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ అమలు చేసే యోచనలో ఉన్నత విద్యామండలి. ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు, 8వ తేదీన ఫలితాలు ప్రకటన, షెడ్యూల్ ప్రకటించిన ఈసీ. తిరగాపన్న ఎక్వాయిపల్లి రోడ్డెక్కిన చిన్న కాళేశ్వరం రైతు, 31 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. కరీంనగర్ బీసీ గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దవాఖానలో విద్యార్థులకు చికిత్స, విచారణ చేపట్టిన అదనపు కలెక్టర్. గొడ్డు కారం అన్నమే బ్రేక్ఫాస్ట్, ఎంజీఓలో ఘటన. అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఫైనాన్స్ లో వాహనం కొనుగోలు, గిరాకీ లేక 4 లక్షలకు చేరిన అప్పు, ఊపిరి తీసిన ఉచిత బస్సు పథకం, ఏటూరు నాగారంలో విషాదం. హైకోర్టు సీజే ఆరాధే బదిలీ, బాంబే హైకోర్టుకు ట్రాన్స్ఫర్, సుప్రీంకోర్టు జడ్జిగా వినోద్ చంద్రన్, కేంద్రానికి కొలీజియం సిఫారసు ఇచ్చింది. ఆరోగ్యశ్రీ సేవలు 10 నుంచి బంద్, నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ ప్రకటించారు. పద్మశ్రీ జగదీష్ మిట్టల్ కన్నుమూత, కళా రంగానికి విశేష సేవలు అందించారు. భార్యతో కలిసి హైదరాబాద్లో ఆర్ట్ మ్యూజియం ఏర్పాటు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే హామీలు ప్రశ్నించేందుకే కేటీఆర్ పై కేసులు అంటూ బాచిరెడ్డి తెలిపారు. హోటళ్లలో తనిఖీలు, యాజమాన్యాలకు జరిమానాలు, జనంలోకి వన్యమృగాలు తరచూ ఎలుగుబంట్లు, చిరుతలు దాడులు, బెబిలెత్తుతున్న ప్రజలు. పరిష్కారం చకచక, నూతన చట్టం నేపథ్యంలో ధరణి అర్జీల పరిశీలన, 100%పై దృష్టి, ప్రణాళికతో కుస్తీ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి, నాణ్యమైన పంటతోనే గిట్టుబాటు ధర, తాత్కాలికంగా సమ్మె విరమణ, విద్యుత్ సమస్యలకు చెక్, అంతరాయం లేకుండా సరఫరాకు చర్యలు, స్తంభాలకు ప్రత్యేక నంబర్లు కేటాయింపు, ఐక్యంగా నడుద్దాం, స్థానిక సమరంలో గెలుద్దాం, అసెంబ్లీ పోరు మాదిరిగానే పట్టుదలగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు హస్తం నేతలు పిలుపునిచ్చారు. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని నిరసన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ డిమాండ్ చేశారట. సాగని పనులు, మలుపుల్లో ప్రమాదాలు ఆంశాన్నిచ్చారు. 19 మందిపై కేసులు, అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం, క్రీడల్లో ముందుండాలి, సమస్యలు అంతర్లీనం, పట్టించుకొని పురపాలికలు, విలీన గ్రామాల్లో కనిపించని అభివృద్ధి. ఉత్సాహంగా, ఉత్కంఠంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ప్రాంతీయ క్రికెట్ పోటీలు ప్రారంభం. బస్తీ దవాఖానాల్లో తప్పుడు పేర్లు, అర్బన్ ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి వచ్చాయి. అత్యుత్తమ యాడ్గా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఆంశాన్నిచ్చారు. అలాగే అందమైన రంగవల్లులు, ఆకట్టుకునే ఆవిష్కరణలు, నిష్ఠ డిగ్రీ కళాశాలలో ఈనాడు వసుంధర కుటుంబ మాధ్యమంలో ముగ్గుల పోటీలు నిర్వహించారట. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలి, విధులకు ఆటంకం కలిగించినందుకు 1 నెల జైలు శిక్ష విధించారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే సాక్షులని వార్తలను చూద్దాం. స్థానికంలో గెలిపే లక్ష్యం కావాలి, కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేస్తాం, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఖాయం, జిల్లాకు మంత్రి పదవి వస్తుంది, జిల్లాకు వచ్చే అగ్రికల్చర్ కాలేజ్ తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తాం, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. అలాగే మరో అంశాన్ని చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి సమైక్యవాది అంటూ సీఎం రేవంత్ కు కాంగ్రెస్, బీజేపీ 2 అధిష్టానాలు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శ. రైతులు ఎక్కడ? రైతు నేస్తం కార్యక్రమానికి కరువైన స్పందన. ప్రతి మంగళవారం జరిగే వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాని వైద్యం. వ్యవసాయ అధికారులే పాల్గొంటున్నారు. ఖాళీగా కనిపిస్తున్న రైతు వేదికలు. ఇండస్ట్రియల్ కారిడార్ తో వ్యాపార ఉద్యోగ అవకాశాలు.
నేడు రేపు జాబ్ మేళా నిర్వహించనున్నారు. అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె విరమణ, రాష్ట్రంలో రౌడీల పాలన, అలాగే అల్లకొండ కిల్లాకు మరమ్మతులు చేపట్టండి, యూరియా కొరత లేదు అని చెప్పేసి సిరికొండకు సంబంధించిన వార్త ఇచ్చారు. నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. పాఠశాల బస్తీ దవాఖాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయల సాగుకు ప్రోత్సాహం, సబ్సిడీపై పందిరి సాగు, డ్రిప్ పరికరాలు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ మార్కెట్ సందర్శించారు. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి అంటూ ఆంశాన్ని ఇచ్చారు. అలాగే రోడ్డు పక్కనే బావులు, ప్రమాదాలకు నిలయాలు, పట్టించుకునే అధికారులు, ఇబ్బందులు వాహనదారులని చెప్పేసి మరో అంశాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత, జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ వర్గాల మధ్య వాగ్వాదం ఏర్పడిందట. హెచ్ఎంపీవీతో భయం వద్దు, జిల్లాకు డోకా లేదు, కేసులు నమోదైతే చికిత్సకు సర్వం సిద్ధంగా ఉందంటూ డిఎంహెచ్ఓ రాజశ్రీ వెల్లడించారట. పచ్చి పసుపు తెచ్చి నష్టపోవద్దు, తేమ శాతం 12 ఉండేలా చూడాలి, నిజామాబాద్ మార్కెట్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి తెలిపారు. పసుపు రైతుల అవగాహన ప్రచార రథాలు ప్రారంభించారు. ఇరిగేషన్ లో పదోన్నతుల లొల్లి, 6 ఏళ్లుగా ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయని అధికారులు, ఈఎస్సీకి ఫిర్యాదు చేసిన ఉద్యోగులు. 162 క్వింటాల రేషన్ బియ్యం పట్టువేత జరిగింది కామారెడ్డిలో. అలాగే బస్సు నుంచి పడి ఒకరికి గాయాలైన ఘటన వర్ణిలో చోటు చేసుకుంది. రికవరీ ఫోన్లో అందజేశారు తాడ్వాయిలో. క్రైమ్ కార్నర్లో వార్తలు చూసుకున్నట్లయితే రూపాయలు కోటితో పశువుల వ్యాపారి పరారయ్యారు. ఈ ఘటన వర్ణిలో చోటు చేసుకుంది. గాలిపటాల దుకాణాలపై దాడులు నిర్వహించారు. నగరంలో అర్ధరాత్రి వరకు షాప్ తెరిచిన వ్యక్తికి జైలు శిక్ష విధించారు. డైలీ 100 దుర్వినియోగం, ఒకరిని బైండవ చేశారు పెద్ద కొడపలో. అలాగే స్నేహితుడినంటూ వైద్యం కోసం డబ్బు కావాలంటూ యువకుడిని మోసగించిన సైబర్ మోసగాలు రూపాయలు 1.63 లక్షలు స్వాహా చేశారు. ఒకరు ఆత్మహత్య గాంధారి. ఆన్లైన్ గేమ్లో రూపాయలు 4.30 లక్షలు మాయమయ్యాయట. డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసులో పలువురికి జైలు శిక్ష విధించారు. దానికి సంబంధించిన వివరాలను కూడా సాక్షిలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలోని ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే కార్యకర్తల కృషి వల్లే అధికారంలోకి, ఓపిక పడితే కాంగ్రెస్ లో అందరికీ అవకాశాలు వస్తాయి, స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకు పదవులు, స్థానిక ఎన్నికల్లో గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలి, మెజార్టీ సీట్లు లక్ష్యంగా పంచాలి, ఏడాదిలో ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించాలి, స్థానిక సంస్థలో మెజార్టీ సీట్లను గెలిస్తే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం, జిల్లాకు త్వరలోనే మంత్రి పదవి, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియాను తిప్పికొట్టాలి, పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్, దీపదాస్ మున్షి, జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, సంజయ్, జీవన్ రెడ్డి అనుచరులకు సర్ది చెప్పిన పార్టీ నేతలు. అలాగే ఆన్లైన్లో అడ్డగోలు వడ్డీ వసూలు, ఉమ్మడి జిల్లాలో మితిమీరుతున్న ఆన్లైన్ యాప్ ఆగడాలు, ఆదమర్చి అప్పు తీసుకుంటే అంతే సంగతి, అప్పు తీర్చకపోతే మానసికంగా వేధిస్తున్న యాప్ నిర్వాహకులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. ఆన్లైన్ మోసంతో రూపాయలు 4,30,000 టోకరయ్యాయి. ఈ ఘటన వేల్పూర్లో వెలుగు చూసింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది, ఇతర పంటలతో పాటు కూరగాయలను కూడా పండించాలి అని చెప్పేసి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో బోధించాలి అంటూ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. మూల మలుపులు, మృత్యు పిలుపులు, నర్సలాబాద్లో ప్రమాదకరంగా మూల మలుపులు పట్టించుకొని సంబంధిత శాఖ అధికారులు. ఇటీవలే మూల మలుపు వద్ద ఆటో బొలెరో డి ప్రమాదంలో మృతి చెందిన నాందేడ్ వాసి ఉష. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడమే లక్ష్యం, తాడ్వాయి మండలం ఇన్ఛార్జ్ ఏపీఓ కృష్ణగౌడ్ తెలిపారు. నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్, ల్యాబ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు, మరమ్మతులు, సైన్స్ పరికరాలు కొనుగోలుకు నిధులు నేరుగా కాలేజీల బ్యాంక్ ఖాతాలో జమ. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె తాత్కాలిక విరమణ. జూన్ నాటికి నర్సరీలో మొక్కలు సిద్ధంగా ఉండాలి, జెడ్పీ సీఈఓ చందన్ నాయక్ తెలిపారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిసే చెరదంటూ ఏడీఏ ఆజ్ఞ వెల్లడించారు. విద్యార్థులకు అందని అల్పాహారం, ఉదయం ఆకలితోనే ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు అల్పాహారం అందించాలంటున్నారు తల్లిదండ్రులు. మద్నూరుకు సంబంధించిన వార్త ఇచ్చారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం, పిచ్చి మొక్కలతో నిండిపోయిన డ్రైనేజీ, దోమల బెడతతో ఇబ్బందులు పడుతున్నారట. ప్రజలు ఓట్లు వేశారు, హృదయం గల ప్రభుత్వం వచ్చింది. ప్రజలు
సామరస్యంతో మెలగాలి అంటూ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. బస్ డిపో ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్యే తెలిపారు. ఆంశాలు ఇచ్చారు. అయితే జూకల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేలా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వెల్లడించారట. 10 పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలి, 1000 గొంతులు 1,00,000 డప్పులను విజయవంతం చేయాలి, స్వామి వివేకానంద ఆశయాలతో ముందుకు సాగాలని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకుంటే గ్యారంటీలను గంగలో కలిపిన రేవంత్ పాలన చేత కాకుంటే రాజీనామా చేయాలి, హామీల అమల్లో సర్కారు విఫలం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం, బీజేపీ అస్తం పార్టీ 2 ఒకటే. విలేకరుల సమావేశంలో ఆర్టీసీ మాజీ చైర్మన్ బాచెట్టి గోవర్ధన్ తెలిపారు. ఇలాగైతే ప్రజల్లోకి వెళ్ళలేం, కొందరికే రుణమాఫీ జరిగింది, రైతుల నిరాశలో ఉన్నారు, అందరికీ మాఫీ వర్తింపజేయాలి, లేకుంటే స్థానిక ఎన్నికల్లో కష్టమే. కుండ బద్దలు కొట్టిన కాంగ్రెస్ నేతలు రసాబసగా పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. భరోసా కోతపై బీఆర్ఎస్ బగ్గు, కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం. కాంగ్రెస్లో ఎవరి గోల వారిది, గ్రూపుల గోల నాయకుల తనలాట, నిత్యం రచకెక్కుతున్న వర్గపోరు, నివ్వురు గప్పిన నిప్పుల అసమ్మతి, పీసీసీ చీఫ్ ముందే కుర్చీల కొట్లాట, స్థానిక ఎన్నికల ముందు మరింత గడగడ, రసబాసగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మీటింగ్. అయితే కొనసాగుతున్న అమలీల సమ్మె, ఆర్మూర్ బోధనలో అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవే రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.